హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ తన్వి, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ కడప. మనము సాధారణంగా గురక పెట్టే వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాము. ఈ నవ్వుకునే గురకని మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎంతమంది తెలుసు? అండ్ నైట్ హ్యాపీగా పడుకున్న వాళ్ళే ఈ గురక వల్ల మార్నింగ్ కి లేలేని పరిస్థితికి వచ్చేస్తారని ఎంతమంది తెలుసు? ఫస్ట్ ఈ గురక ఎందుకు వస్తుందో చూద్దాము. మన ఎయిర్వేస్, అప్పర్ ఎయిర్వేస్ అనేది స్పేస్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనము గాలి తీసుకోవాలన్నా, గాలి వదలాలన్నా ఇబ్బందిగా అయిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి బాడీ. దేని వల్ల ఏ స్పేస్ తగ్గిపోవటానికి ఏమవుతుంది అనేసి అంటే, మన చిన్న నాలిక అనేది ఉంటుంది కదా, దాని చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. అండ్ మన నాలిక కూడా ఫాల్ డౌన్ అవుతుంది. మనం పడుకున్నప్పుడు వెనక్కి పడుతుంది. అలాంటప్పుడు మనకి స్పేస్ అనేది తగ్గిపోతుంది బ్రీతింగ్ తీసుకోవడానికి. అప్పుడు ఏం చేస్తారు? నోటితో బ్రీతింగ్ తీసుకొని నోటితో వదులుతారు. అప్పుడు మనకి గురక అనే సౌండ్, మనం ఇంగ్లీష్ లో చెప్పుకున్నట్లయితే స్నోరింగ్ అనేది వస్తూ ఉంటుంది. దీని యొక్క సింటమ్స్ అండ్ లక్షణాలు ఎలా ఉంటాయి ఇది వస్తే అంటే, కొన్ని గురకలు నార్మలే అండి, కొన్ని మాత్రమే హార్మ్ఫుల్ గా ఉంటుంది. మనము నైట్ టైం పడుకున్నప్పుడు ఏ మనిషికైనా కూడా 2-3 అవర్స్ అనేది డీప్ స్లీప్ లోకి వెళ్తాము. అప్పుడు గురక వచ్చినట్టయితే అది నార్మల్ గురక అనమాట. కొంతమందికి కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. అది కాక ఎక్కువ సౌండ్ రావటము, బీపీ ఉన్న పేషెంట్స్ కి, కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ కి, వీళ్ళకి గన గురక ఉన్నప్పుడైతే మనము ఇలా ఈ సింటమ్స్ ని గమనించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయితే చాలా వరకు మంచిది. ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, మార్నింగ్ లేవంగానే సివియర్ గా హెడేక్ రావడము, అండ్ మధ్యాహ్నం పూట కరెక్ట్ టైం కి నిద్ర వచ్చేయడము, డీప్ గా నిద్ర వచ్చేయడము, ఈ స్నోరింగ్ అనేది ఆఫ్టర్నూన్ టైమ్స్ కూడా రావడము, అలసటగా ఉండటము, బాడీ అంతా వీక్నెస్ అయిపోయినట్టు అనిపించడము, ఇవన్నీ కూడా మనకి లక్షణాలు ఉంటాయి అనమాట. అండ్ ఆల్కహాల్, మందు తాగే వాళ్ళలో కూడా ఈ మందు తాగడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి అనమాట. అప్పుడు కూడా మనకి గురక అనేది వస్తూ ఉంటది. సో మందు తాగడం కూడా తగ్గించాలి. ఇలా మీకు గురక కనుక వస్తున్నట్టయితే మందు తాగి పడుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు గురక పెడుతూ ఉంటారు, మిగతా టైంలో గురక పెట్టరు. బికాస్ ఆఫ్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి అనమాట. సో మీరు కనీసం మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళు పడుకునే 3 గంటల ముందు వరకు మందు అనేది తాగకుండా పడుకోవడం బెటర్ అనమాట. ఈ సైన్స్ నేను చెప్పినట్టుగా సైన్స్ సింటమ్స్ ఉన్నాయి మాలో అనే వాళ్ళైతే స్లీప్ స్టడీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చేయించుకోండి. దీంట్లో వచ్చేసి ఏమవుతుందంటే, మన హార్ట్ రేట్ ని అండ్ మన ఆక్సిజన్ లెవెల్స్ ని, ఇంకా వచ్చేసి మన బ్రీతింగ్ ప్యాటర్న్స్ ని, ఈ మూడింటిని మానిటరింగ్ చేస్తుంది అనమాట. దీంట్లో రేంజెస్ ఎలా ఉంటాయంటే, మనకి less than 5 ఉండిందంటే అది నార్మల్ గురక వచ్చినట్టు, లేదు అంతకన్నా ఎక్కువగా ఉందంటే ఇది వచ్చేసి మనకు హై రిస్క్ స్నోరింగ్ అనమాట. ఈ దీంట్లో వచ్చేసి రేంజెస్ ఉంటాయి. రేంజెస్ ఏమంటే సివియర్, మోడరేట్, మైల్డ్ అనమాట. మైల్డ్ ఉండిందంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. మోడరేట్, సివియర్ లో మనం మంచిగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. సో గురక వచ్చినప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. వెంటనే వెళ్ళి ఇలాంటి సైన్స్ అండ్ సింటమ్స్ ఉన్నప్పుడు ఈ స్లీప్ స్టడీ టెస్ట్ అనేది చేయించుకోండి.